మేరీ జోన్స్ బైబిలు ఇంగ్లాండు దేశములోని వేల్సు రాష్ట్రములో ఇలాన్ ఫ్రెంజల్ అనే ఒక గ్రామమున్నది. 1784 సంవత్సరములో అక్కడ జేమ్సు జోన్స్ దంపతులు నేత పని చేసుకొనుచుండెడివారు. దైవభయము గలిగిన వీరి ఏకైక కుమార్తె మేరీ జోన్స్. ఈ దినములలో మనము ఒక్కొక్కరము బైబిలును స్వల్ప ధరలో కొనుక్కొనేలాగున ఆ దినములలో కొనుటకు బైబిలు దొరుకుటే అరుదు. అది దొరికినప్పటికీ మేరీ యొక్క తల్లిదండ్రులాంటి పేద సామాన్యులైన వారికి డబ్బు ఇచ్చి కొనుటకు వీలుండెడిది కాదు. చిన్నపిల్లగా ఉండినప్పటి నుండియే మేరీకి బైబిలు అనిన ప్రాణం. దానిని చదువుటకై ఇంటికి 2 మైళ్ళ దూరములోనున్న ఈమె తల్లిదండ్రులకు తెలిసిన ఒక ధనవంతుని ఇంటికి తరచుగా వెళ్ళుచుండెడిది. తన బడిలోను సబ్బాతు బడిలోను బైబిలులోని సత్యములను గొప్ప ఆశతో నేర్చుకొనుచుండెడిది. ఎన్నో అధ్యాయములను కంఠస్థము చేసిడిది. మేరీ తన కొరకు ఒక బైబిలును కొనుటకు తనకు దొరికిన డబ్బంతటిని వ్యర్థముగా ఖర్చు చేయకుండా ఒక గల్లాపెట్టెలో జాగ్రత్తగా కూడబెట్టినది. తన ఇంటిలోనున్న కోళ్లను జాగ్రత్తగా చూచుకొని దానిలోని గ్రుడ్లను అమ్ముట ద్వారా వచ్చిన డబ్బును మరియు ఇతరుల ఇంటిలోనున్న కోళ్ల ఫారంలో చిన్న చిన్న పనులు చేయుట ద్వారా వచ్చిన డబ్బును కూడా దాచెడిది. ఇలాగున 6 సంవత్సరములు కూడబెట్టిన ధనముతో ఒక క్రొత్త బైబిలును కొనుక్కొనగలిగే స్థితికి వచ్చినది. మేరీ చాలా సంతోషముతో నిండిపోయినది. 6 సంవత్సరములలో బైబిలును కొనుక్కొనుటకు అవసరమైన డబ్బును ఇచ్చినందులకై దేవునిని కృతజ్ఞతతో స్తుతించినది. ఇప్పుడు మేరీ 16 సంవత్సరముల వయస్సు కలిగిన యవ్వనురాలు. అవసరమైన డబ్బును మేరీ ఇప్పుడు కలిగి ఉన్నది. కాని బైబిలును ఎక్కడికి పోయి కొనగలదు? దుఃఖముతో నిండియున్న ఆమెతో ఒకాయన బాలా అనే ఊరిలో ఒక పాదిరిగారి దగ్గరికి పోతే బైబిలును కొనుక్కోవచ్చు, కాని బాలా అనే ఊరుకు పోవాలంటే 25 మైళ్ళు నడవాలి కదా. అది అసాధ్యము అని చెప్పినాడు. కాని మేరీ చలించలేదు. ఎలాగైనా నేను వెళతాను అని స్థిరముగా పలికినది. మేరీ తల్లిదండ్రులు కలవరపడ్డారు. యవ్వనురాలు అంత దూరము ఎలా ఒంటరిగా నడచి వెళ్ళగలదు అని దిగులుపడినారు. కాని మేరీ అయితే, నా ప్రియమైన యేసు ప్రభువు నాతో నున్నారు, అందువలన నాకేమీ భయము లేదు అని ఖచ్చితముగా చెప్పినది. మేరీ యొక్క ఉత్సాహమును, బైబిలు కొనాలని ఆమె పడిన కష్టమును, త్యాగమును తలంచి చివరికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకొన్నారు. మేరీకి చాలా సంతోషమైనది. క్రొత్త బైబిలును కొనిన తరువాత దానిని ఎలా జాగ్రత్తగా తీసుకొని రావలెనని ఆలోచించి ప్రక్క ఇంటికి వెళ్ళి ఒక మంచి సంచిని అడిగి తీసుకొన్నది. మేరీ బయలుదేరవలసిన ఆ దినము వచ్చినది. పెందలకడనే లేచి సంతోషముతో దేవునిని ప్రార్థించినది. దారిలో ఆమె తినుటకై తల్లి భోజనము సిద్ధపరచి ఇచ్చినది. మేరీ యొద్ద ఒక జత చెప్పులు మాత్రమే ఉండుట వలన 35 మైళ్ళ దూరము వాటితో నడచినచో అవి తెగిపోవునని భయపడి బాలా అనే ఊరు దగ్గరకు చేరిన తరువాత వేసికొనవచ్చునని వాటిని వేరొక సంచిలో పెట్టుకుని వట్టి కాళ్లతోనే త్వరగా నడచినది. చీకటి పడే వేళకు మేరీ బాలా అనే ఊరు చేరి ఎడ్వర్డు అనే పాదిరిగారి యొద్దకు వెళ్ళి తాను వచ్చిన కారణమును విపులముగా చెప్పినది. అందుకాయన, సరే, ఈ రాత్రి నా ఇంటిలోనే ఉండు, రేపు ఉదయము బైబిల్లో అమ్మే థామస్ చార్లెస్ అనే పాదిరిగారి యొద్దకు నేనే తీసుకొని వెళ్ళి బైబిలును కొనియిస్తాను అని ప్రేమతో చెప్పినారు. ఆ రాత్రి మేరీ నిద్రకు వెళ్ళుటకు ముందు తన పడకలో మోకాళ్ళుని బైబిలు నుండి కంఠస్థము చేసిన ఒక అధ్యాయమును గట్టిగా చెప్పి ప్రార్థన చేసి పండుకొనినది. 25 మైళ్ళు నడచి వచ్చిన అలసటచే చక్కగా నిద్రపోయినది. మరుసటి రోజు ఉదయము ఎడ్వర్డు పాదిరిగారు మేరీని థామస్ పాదిరిగారి ఇంటికి తీసుకొని వెళ్ళి, ఈ యవ్వనురాలు ఇలాన్ ఫ్రెంజల్ అనే గ్రామము నుండి ఒక క్రొత్త బైబిలును కొనుక్కొనవలెనని 25 మైళ్ళు నడచి వచ్చినది అని చెప్పిరి. అలాగా, చాలా సంతోషము అని చెప్పి మేరీ యొద్ద ఆమె తల్లిదండ్రులను గురించి, మేరీ యొక్క బైబిలు జ్ఞానమును గురించి కొన్ని ప్రశ్నలడిగి ఆమెను పరీక్షించారు. మేరీ చాలా భయముతో సిగ్గుతో ఆయనడిగిన ప్రశ్నలన్నింటికి జవాబులు చెప్పి, 6 సంవత్సరములు త్యాగముతో ఎన్నో కష్టముల మధ్య ఎలా డబ్బు కూడబెట్టినదియు, తన పేద కుటుంబమును గురించియు, ఇప్పుడు తాను 25 మైళ్ళు ఒంటరిగా నడచి వచ్చినదియు చెప్పిన తోడనే పాదిరిగారి మనస్సు కరిగిపోయినది.
ఈ అమ్మాయికి బైబిలు మీదనున్న గొప్పవాంఛను చూచి చాలా ఆశ్చర్యపడినారు. కొద్దిసేపు అలాగే మౌనముగా ఆలోచనలో పడినారు. మేరీ ఆతురతతోనూ భయముతోనూ ఏమి చెప్పబోచున్నారో, బైబిలు దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తూ పాదిరిగారి వైపే చూస్తూ ఉన్నది. ఆ కొద్ది నిమిషముల మౌనమును ఆమె భరించలేకపోయినది. మనస్సులో ప్రార్థన చేసుకుంటూ జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉండినది. కొద్ది నిమిషములైన తరువాత ఆ పాదిరిగారు ఎడ్వర్డు గారితో, ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక బైబిలును ఇవ్వగలిగిన స్థితిలో నేను లేనని నాకు చాలా విచారముగానున్నది. కొద్దిమందికి బైబిలు ఇస్తానని ముందుగా వాగ్దానము చేసి ఉన్నాను. వారికిచ్చుటకు మాత్రమే కొన్ని బైబిళ్ళు నా దగ్గర ఉన్నవి. నేనేమియు చేయుటకు వీలులేదు అని దుఃఖముతో చెప్పినారు. మేరీ ఈ మాటలను భరించలేకపోయినది. తానెక్కడ ఉన్నదో మరిచిపోయి బోరున ఏడ్చుట ప్రారంభించినది. ఆ ఏడుపును ఆపలేకపోయినది. బైబిలు లేకుండా ఇప్పుడు తిరిగి 25 మైళ్ళ దూరములోనున్న తన ఇంటికి వట్టి చేతులతో నడచిపోవాలి అనే తలంపును భరించలేక గొల్లుమని ఏడ్చినది. తన 2 చేతులతో ముఖమును కప్పుకొని ఏడ్చినది. రెడ్డిచండి. ఈ దృశ్యము నిజముగానే థామన్ గారి హృదయమును కరిగించి వేసినది. వెంటనే తన కుర్చీ నుండి లేచి లోపలికెళ్ళి వేరే వారి కొరకని ఉంచిన క్రొత్త బైబిళ్లలో నుండి ఒకటి తీసుకొని వచ్చి, నా ప్రియ కుమార్తె, ఏడ్వవద్దు. ఇదిగో ఈ బైబిలును తీసుకో. బైబిలును నీకివ్వకుండా నేను నిన్ను బయటికి పంపుటకు వీలులేదు అని చెప్పి ఆమెను ఓదార్చినారు. మేరీ యొక్క ఏడ్పు ఎలా ఆగిపోయినదో తెలియదు. ఆపలేని సంతోషముతో గంతులు వేసినది. ఆనంద బాష్పాలతో కన్నులు చెమ్మగిల్లినవి. ఆ పాదిరిగారికి ఎలా కృతజ్ఞత చెల్లించాలో కూడా ఆమెకు తెలియలేదు. సంతోషముతో ఆ దినమే తన ఊరికి బయలుదేరినది. క్రొత్త బైబిలుతో తమ కుమార్తెను చూచిన తల్లిదండ్రులు సంతోషముతో ప్రేమతో ఆమెను కౌగలించుకునిరి. వెంటనే ముగ్గురు మోకరించినారు. అప్పుడు మేరీ భయభక్తులతో నెమ్మదిగా తన క్రొత్త బైబిలును తెరచి 150వ కీర్తనను చదివినది. అప్పుడు మేరీ యొక్క కండ్ల నుండి ఆనందబాష్పాలు ధారగా ప్రవహించినవి. మేరీ యొక్క తండ్రిగారు దేవుని ఎడల కృతజ్ఞతతో ప్రార్థించినారు. తరువాత బ్రిటానియా అంతర్జాతీయ బైబిలు సొసైటీని ప్రారంభించుటకు తన జీవితములో జరిగిన ఈ సంఘటన కారణముగా నుండునని అప్పుడు ఆ యౌవనురాలైన మేరీ కొంచెమైనను ఎరుగలేదు.